అమరావతి సరే, మా సంగతి ఏంటి? విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసినటువంటి తెలంగాణ ఎంపీలు ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లులో లోక్సభలో చర్చ. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఫైర్. రైల్వే కేటాయింపుల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటులో వివక్ష. ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి. ఎంపీ మల్లురవి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం విస్మరించింది. ఎంపీ రఘురామ్ రెడ్డి. ఇక్కడ నిజంగా నరేంద్ర మోడీ పూర్తిగా అన్యాయానికి పూనుకుంటాడు అంటే కక్ష సాధింపులతోటి పాలన చేస్తాడు. విశ్వగురువు అంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి. మణిపూర్ రాష్ట్రాన్ని ఒకలాగా, గుజరాత్ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం చూస్తే నువ్వు ప్రధానమంత్రి ఎట్లయితావు? కానీ చూసినావు నువ్వు. ఇవాళ ఏపీకి ఒకలాగా తెలంగాణను ఒకలాగా చూసుడేంది? ఇదేంది నాకేం అర్థం కాదు. తెలంగాణలో ఉన్న ఎంఐఎం పుణ్యాన్నే కదా మీరు బతుకుతున్న దేశమంతా. ఎంఐఎం మతశిస్తు లేపుతూనే కదా దేశంలో ఉన్న హిందువులంతా ఒకటవుతుర్రు. మరి తెలంగాణకి ఇవ్వకుంటే ఎట్లా? ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లులో లోక్సభలో చర్చ జరిగింది. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని చెప్తా ఉన్నారు. రైల్వే గడ్డం వంశీకృష్ణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆల్వేస్ ఇదే పని మీద ఉంటాడు. సింపుల్ సిటీకి మారిపోయిన. నేను డైరెక్ట్ ఒకసారి ఇంటికి పోయినా, అంటే మాకు వివేక్ సార్ మినిస్టర్ సార్ కలవడానికి పోతే ఆ జనాలలో ఫోన్ ఒత్తుకుంటూ నిలబడ్డాడు. ఒక ఎంపీల యొక్క హంగామా ఎట్లుంటుంది మనకు తెలుసు కదా. పోయి ఎవరంటే వంశీసార్ అంటారు. పిలిస్తే పక్కకు వచ్చి చేయి పట్టుకొని మాట్లాడుతున్నాను. అంటే సింపుల్ సిటీలో ఎంపీ అన్న గర్వం కానీ ఇంకోటి కానీ ఏది లేదు. వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఎప్పుడు ఆల్వేస్ ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఎవరు కలిసినా ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాడని మాట్లాడడం చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తులో ఇలా తాతకు మించిన లీడర్ అవుతాడు ఈయన. ఇంత చిన్న వయసులోనే ఎప్పుడు ఒక పోరాటం చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి అడుగుజాడలు నడుస్తూ ఎంబడి ఉంటూ అద్భుతంగా చేస్తాడు. మంచి నెంబర్ 1 లీడర్ అవుతాడు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఫైర్. రైల్వే కేటాయింపులకు ఏర్పాట్లో వివక్ష. ఈరోజు చూసినావా ఎయిర్పోర్ట్లు? ఇప్పుడు నిన్న చెప్పి వంశీ గారు మాట్లాడేది విన్నా నేను. మాకు ఒక్కటే ఒక ఎయిర్పోర్ట్తో తెలంగాణ ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసింది. రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసుకున్నది. కానీ మీరేం చేయట్లేదు. 3 సార్లు ప్రధాని గెలిచి ఎయిర్పోర్ట్లు ఇవ్వపోతుంది, 3 రైళ్ళు ఇవ్వపోతుంది. ఏంటంటే పోతున్న తోపోటు ఉంది కాబట్టి వాడు ఇడిచిన ఈడంగా వాడి వందే భారత్ రైలు ఆడంగా రోడ్ పోటీ పోతుంది కాబట్టి పేరు మార్చిన అంతే. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా రైలు బడ్జెట్లో రైళ్ళ పెరుగుతుంది. రైళ్ళు పెంచేవాళ్ళు. ఈయన ఏం చేసిండు తెలివిగా, నేనేదో గొప్పగా చేస్తున్నా అని చెప్పి వందే భారత్ అని పేరు పెట్టిండు. దాన్ని పెట్టి మేము ఇంత పొడుగు పెంచినాం, మేము అంత పొడుగు పెంచినాం అని చెప్పి గప్పాలు చెప్పుకుంటారు. కానీ తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేస్తూ ఉందని వంశీకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీద తీరని అన్యాయం ఏమిట్లా? ఎయిర్పోర్ట్లు అట్లే ఉండు, రైల్వేలు కూడా అట్లే ఉంది. కేటాయింపులో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడి గలమెత్తినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏందా ఇది అన్యాయం? బీజేపీ సంగతి తెలుసుకోండి ఇక తెలంగాణ ప్రజలు.